వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సూపర్ 6 అన్నీ కూడా పూర్తి చేసినామని చెప్పడం జరిగింది. మీరు ఏ సూపర్ 6లో ఏం చేసినారు? మీరు ఇచ్చినది తల్లికి వందనము, అంత ఒకవేళ కొన్ని బస్సులు మాత్రమే ఫ్రీ బస్ చేయడం జరిగింది. రైతులకు మీరు ఇవ్వాల్సిన 40,000 అప్పును మీరు ఇచ్చింది కేవలం 5,000 మాత్రమే తప్ప ఇంతవరకు రైతులకు ఇచ్చింది ఏమి లేనే లేదు. దాంతోపాటు ఈ నిరుద్యోగ భృతి నెలకు 3,000 అంటే దగ్గర దగ్గర 2 సంవత్సరాలకు వేసుకుంటే 72,000 మీరు వాళ్ళకందరికీ బాకీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క అక్క చెల్లెలకు 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు ఉండేటోళ్ళకి అందరికీ కూడా 18,000 రూపాయలు మీరు అప్పు పడడం అంటే 36,000 అప్పు పడడం జరిగింది. అంటే ఈ 2 సంవత్సరాలు అంటే మీరు ఏ విధంగా ప్రజలను మీరు మభ్యపెడుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు సూపర్ 6 చేయకపోయినా మేము అన్నీ చేసేసినాం అయిపోయిందండి. ఒకసారి మెడికల్ కాలేజ్ చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకందరికి కూడా మంచి వైద్యం అందించాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు 17 మనకు మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తే దానిలో మొత్తం 7 కాలేజీలు అన్నీ కూడా ఇప్పుడు నంద్యాల ఇవన్నీ కూడా కొన్ని కాలేజీలు పూర్తి కావడం జరిగింది. పులివెందుల కాలేజీ తయారైన ఉండే రెడీగా మొత్తం ప్రారంభించడానికి రెడీగా ఉండేదానికి మాకు సీట్లు అవసరం లేదు అని చెప్పిన ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ముఖ్యమంత్రి మనం చంద్రబాబు నాయుడిని ఒక్కనే చూడడం లేదు. మెడికల్ కాలేజీలో మాకు సీట్లు అవసరం లేదని ఆ రోజు మీరు ఉంటే 2,440 సీట్లు మెడికల్ సీట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 17 కాలేజీలు స్టార్ట్ అయితే అదనంగా 2,500 సీట్లు వచ్చేపట్టితే దగ్గర దగ్గర 4,900 పైగా ఈ రాష్ట్రంలో మెడికల్ సీట్ పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉండేదాన్ని కూడా ఈరోజు లేకుండా చేసిన పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు మాకు సీట్లు వద్దని చెప్పిన ఒక ఏకైక ముఖ్యమంత్రిని మనం చంద్రబాబు నాయుడిని చూడడం జరుగుతుంది. మొత్తం ఈరోజు మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి మొత్తం పప్పు బెల్లాల మాదిరి పంచడానికి కూడా తయారైన పరిస్థితి. అదే గిన మెడికల్ కాలేజీ గవర్నమెంట్లో ఉంటే కొన్ని లక్షల ఆస్తి మనకు ప్రభుత్వానికి ఉండే పరిస్థితి. అటువంటిది కూడా కాకుండా దీన్ని ఎవరికొవరికి దారాదత్తం చేయాలి, దీన్ని కూడా ఒక స్కామ్ మాదిరి చేయాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో వాళ్ళకందరికీ కట్టుబెట్టడానికే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇక మనం ఒక్కసారి చూసి అమరావతిలో కన్స్ట్రక్షన్ చూస్తే 4,500కు మంచి క్వాలిటీతో కట్టడానికి అవకాశం ఉండే దాన్ని కూడా 10,000 అంటే ఎంత పెంచినారనేది మనం కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళకు నచ్చిన వాళ్లకు ఏ విధంగా లభ్యత చేయడానికి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం తయారైంది అనేది కూడా మనం ఒక్కసారి ప్రజలకందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మీరు పొరపాటున మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవి మళ్ళీ ప్రభుత్వానికి తీసుకుంటాం తప్ప పొరపాటున కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉంచే ప్రసక్తే లేదని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే గవర్నమెంట్లో ఉంటే నిజమైన పేద ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళకైతే పేద ప్రజలకు మనకు న్యాయం జరగదు. 10% అంటే ఇంకా మొత్తం వాళ్ళు ఎట్లయినా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదే గవర్నమెంట్ అయితే ఒక 10% పేద ప్రజలకు అంటే మనం ఉండొచ్చు. అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇష్టం 50% 40% అనుకునే దాంట్లో ఇంకా డబ్బులు ఉండేటోళ్ళే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప సామాన్యమైన ప్రజలు చదువుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి. ఇవన్నీ ఒకసారి మనం అందరం కూడా ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరడం జరిగేది ఒకటి. ఇది ఒక్కసారి మీరు అందరూ కూడా కేవలం వీళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు, నిజాలు మీరు ఒక్కసారి ఆలోచించమని మొత్తం ఎవరి ప్రభుత్వంలో ఎవరికి బాగా జరిగింది అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఆ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఈ రాష్ట్రం అంతా అప్పుల పాలు చేసినాడు మొత్తం అని చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఎంత, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చేసిన అప్పు ఎంత ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు 3,40,00,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు కేవలం 15 నెలల్లోనే 2,00,000 కోట్ల అప్పు చేసినానంటే మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి 3,40,00,000 కోట్ల పైన అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా
2 లక్షల కోట్ల పైగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏం చేశారో ఒక్కసారి ఆలోచించి ఈ 2 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయి, ఎవరికి లభ్యత పొందినారనేది కూడా ఒక్కసారి ప్రజలు ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ మొత్తం ఒక్కసారి కేవలం ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఇంకొకటి లేనే లేదు. మీరే ఎలక్షన్ల ముందర చెప్పడం జరిగింది, మేము సూపర్ 6 ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు ఈ సూపర్ 6 అమలు చేస్తామని చెప్పినాం. కనీసం మిమ్మల్ని మీ సూపర్ 6 మీరు ఎట్లా మీ అచ్చెన్నాయుడే చెప్పడం జరిగింది, మొత్తం మనం ఆడబిడ్డ నిధి కింద డబ్బులు ఇస్తే మొత్తం ఈ రాష్ట్రం అంతా దివాళా తీసిపోతుందని చెప్పడం జరిగింది. అది వద్దులే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అక్క చెల్లెలకి ఇచ్చే వైఎస్ఆర్ చేయూత, మీరు ఏదైనా పేరు పెట్టుకుని మాకేం అభ్యంతరం, చేయూత ఆసరా ఇవ్వండి, 0 వడ్డీ డబ్బులు ఇవ్వండి అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా. అది ఉంటే బాగుంటుంది. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఎక్కడ బాగా ఉందంటే బ్రాందీ షాపుల దగ్గర బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి, ఎక్కడెక్కడైతే వెంచర్లు ఉంటే అక్కడ కూడా వీళ్ళందరూ ఫ్రీగా మందు తాగడానికి కూడా ఉండే పరిస్థితి ఈ తెలుగుదేశ ప్రభుత్వంలో మనం ఈ 15 నెలల్లో బ్రాందీ షాపులు వచ్చినాల నుంచి పరిస్థితి చూస్తే మాత్రం ఎక్కడ రోడ్ల మీద ఎక్కడ కావాలంటే అక్కడ మందు ఫ్రీగా మనం అంటే వాళ్ళను మైపించే విధంగా బ్రాందీ షాపుల దగ్గర మొత్తం టెంట్లు వేసి టెంట్లలో మందు దాపే పరిస్థితి ఈ గవర్నమెంట్లో చూడడం జరిగింది. 3 బ్రాందీ షాపులు 6 ఓపెన్ బార్లు, ప్రజలు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం వాళ్ళకి అన్ని స్నాక్స్ పెట్టి మొత్తం అన్నీ చేసే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే ప్రజలు ఏ విధంగా అనేది కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కసారి ప్రజలను కూడా కోరేది ఒకటే, వాళ్ళ పరిపాలన ఎంతమంది లేడీస్ నేసి మనం రోడ్ల మీద వాళ్ళు మొత్తం బండ్లు ఆపి తాగుతూనే కూడా మొత్తం కర్నూలు టౌన్లో చూసుకుంటే మొత్తం రోడ్లకు అడ్డంగా పెట్టి మోటార్ సైకిళ్ళు పెట్టి తాగుతూనే కూడా పాపం పరిస్థితి ఎవరు రోడ్ల మీద పోయేటోళ్ళు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. అంటే ఆ విధంగా తెలుగుదేశం బ్రాందీ షాపులు బాగా అంటే తాగండి తినండి అంటే ఇప్పుడు మొత్తం అదే పరిస్థితి ఈరోజు చూడడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.